సో గైస్ ఇంటికాడ బోర్ అవుతుందని చెప్పి మనమైతే ఇలా సదర్ జున్నికి వెళ్ళిపోయినాం చూడురి. ఆడికి ముంగానే చూడురి స్క్రీన్లలో మొత్తం దున్నపోతులను వదులుతుండు. ఇక్కడ ముంగట పోయి ఒక దున్నపోతు చూడొచ్చు మీరు. వెనకాల స్క్రీన్లో అయితే మొత్తం కళ్ళదాల మీద వస్తుంది దున్నపోతు. దాని వెనకాల ఇంకొక స్క్రీన్ పెట్టిరు. ఆ స్క్రీన్ అయితే 4D అనాలా 5D అనాలా ఏం అనాలా తెలియదు. మొత్తం 4 సైడ్స్ స్క్రీన్ ఉంది. దానికి క్రేన్ కి అంట పెట్టారు దానికి డైరెక్ట్. ఇక గొర్రెలను పెట్టేసిరు చూడురి ఫైటర్ షిప్స్ అంట ఇవి. తర్వాత ఈ ఆవులను పెట్టేసిరు. ఇక మన దున్నపోతులది అయితే చెప్పి అవసరమే లేదు. చూసిరు కదా ఎట్లున్నాయి మొత్తం బందోబస్తు ఉన్నాయి. మనుషుల కంటే హైట్ ఉన్నాయి ఇవి. దీనికి కోపం వస్తే ఏం చేస్తావేమో. ఇక చూడురి నారాయణగూడకి వచ్చేసినాం. ఈడైతే ఇటుకెళ్ళి డీజే ముంగట్కెళ్ళి ఆర్కెస్ట్రా వెనకకెళ్ళి ఆర్కెస్ట్రా. ఎవడేం పాట పెడుతున్నా అర్థం అయితలేదు. చెవులు మొత్తం పిప్పి అయిపోయినాయి. ఇంకా లైటింగ్ అయితే ఎవరికి ఇంటలేడు. మొత్తం లేజర్లు షార్పీలు స్మోకులు ఏది ఇష్టం వస్తే అది పెట్టుకురు. మొత్తం ఎన్ని డ్రస్సులు పడితే అన్ని డ్రస్సులు పెట్టుకురు. ఆడ లైటింగ్ తప్ప ఏం కనిపిస్తలేదు. నడవాలంటే కళ్ళు మొత్తం ఇట్లా జుమ్ జుమ్ అంటున్నాయి. ఇక మన సాయిబాయ్ అయితే ఐఫోన్ బయటికి దేనికే భయపడుతుండో ఆ లేజర్లకి కెమెరా ఖరాబ్ అవుతుందని. అందుకే అంట ఐఫోన్లు గీఫోన్లు వేస్ట్, ఆండ్రాయిడే బెటర్ అని చెప్పి. ఆకాశంలో చూడురి దయ్యాలు తిరుగుతున్నట్టు కొడుతున్నాయి ఆ లైట్లు. అన్నిగానం లైట్లు పెట్టిరు. ఇక ఈ దున్నపోతులను చూసారు గైస్ మళ్ళీ. ఎందుకంటే నా దగ్గర ఏం క్లిప్స్ లేవు వీడియోలో పెట్టనికే. ఇంటికి పోతుంటే చూడురి కాళికామాత నిమజ్జనం చేస్తారు. ఆ డీజేలలో మొత్తం బెంగాలీ పాటలు పెట్టి గిప్పు గిప్పు అని కొడుతురు. ఇది బెంగాలీ వాళ్ళు చేస్తారు అనుకుంటా. ఒకవేళ మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసుంటే ఆ వ్లాగ్లో నేను మీకు చూపెట్టిన దివాళీ రోజు కాళికామాత పెట్టేది.